Once again, congratulations. Thank you. Wish you all the very best. ఏమైంది? విచిత్రంగా ఉంది. ఎవరైతే ఇక్కడ కనీసం ఒక్క క్షణం కూడా భార్య భర్తలాగా ఎప్పుడూ కలిసి ఉండలేదో వాళ్ళే మిస్టర్ అండ్ మిస్సెస్ కాంపిటీషన్ టైటిల్ గెలుచుకున్నారు. కానీ ఆల్రెడీ మనిద్దరం డిసైడ్ చేసుకున్నాం కదా, మనిద్దరం విడిపోవాలి అని. ఇప్పుడు మనకి ఈ ప్రైజ్ వచ్చింది. దీని ప్రకారం చూస్తే మనిద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపిస్తుంది. మిస్టర్ రాజ్, ఒక విషయం చెప్పండి, మీరు ఈ కాంపిటీషన్లో గెలిచినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ అవార్డు, ఈ ప్రైజ్, ఈ సన్మానం అన్నీ కూడా కేవలం సరిత గారి మూలంగానే దక్కాయి. ఈరోజు ఆమె మూలంగానే 10 సంవత్సరాల తర్వాత నేను స్టేజ్ మీద కాలు పెట్టాను. ఈ క్రెడిట్ అంతా కూడా సరిత గారికి వెళుతుంది. నాకు పాత రోజులు తిరిగి వచ్చినట్టు అనిపిస్తుంది. థ్యాంక్ యూ. సరిత గారు, మీ ఫీలింగ్స్ ఏంటో చెప్పండి. నాకు ఈ సంతోషం రాజ్ గారి వల్లే వచ్చింది. ఒకవేళ తను నో అనుంటే ఈ ట్రోఫీ మాకు దక్కేదే కాదు. ఇది నాకు చాలా విలువైన విజయం. ఈ విజయానికి సంబంధించిన గుర్తుని నేనెప్పటికీ నాకు దూరం కానివ్వను. ఎక్స్క్యూజ్ మీ సార్, 1 ఫోటో ప్లీజ్. ట్రోఫీని కాస్త సెంటర్లో పట్టుకోండి. థ్యాంక్ యూ. ఇది కాంపిటీషనా, తమాషానా? అవును, విడాకులు తీసుకోవాలనుకుంటున్న భార్యాభర్తలు విన్నర్స్ ఎలా అవుతారు? మిస్టర్ అండ్ మిస్సెస్ విన్నర్స్ వీళ్ళిద్దరు ఎలా అవుతారు? ఇది చాలా అన్యాయం, ఇది మోసం. అవార్డు దక్కాల్సింది వాళ్ళకు కాదు, మాకు. ఈ ఫార్మాలిటీస్ అన్నీ చేయాల్సిన అవసరమే లేదు. ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి. ఆర్తి, అయిపోయింది కదా, నేను వెళ్ళొచ్చా? థ్యాంక్ యూ. అరే, మన మధ్య లాంటి థ్యాంక్స్లు ఎప్పటి నుండి మొదలు పెట్టావు? ఓకే, నేను నీకు థ్యాంక్స్ చెప్పకూడదు, కానీ ఈ మాట అయితే చెప్పొచ్చుగా. ఈ కాంపిటీషన్ నీ మూలంగానే సక్సెస్ అయిందని. మనం ఒకరికొకరం కనీసం 20 సంవత్సరాల నుంచి తెలుసు. అనాథాశ్రమంలో నువ్వు నాకు ఎంతో సహాయం చేసావు. దానికి నేను ఎప్పుడైనా నీకు థ్యాంక్స్ చెప్పానా? ఇప్పుడు నువ్వెందుకు చెప్తున్నావు? నీకొకటి తెలీదు, ఎంతమంది నేను ఇన్స్పిరేషన్గా తీసుకుంటారో. అది అంటుంటారుగా, బురద గుంటలోనే కమలం పుడుతుందని. అంత పేదరికంలో పుట్టినా కూడా నీ జీవితంలో ఎంత సక్సెస్ అయ్యావో కదా. నిన్ను చూసి చాలా నేర్చుకోవాలి. చాలు చాలు చాలు, పొగడ్తలతో ముంచేస్తావా? నేను ఒక అర్జెంట్ మీటింగ్కి వెళ్ళాలి. నాకు ఎప్పటికే చాలా ఆలస్యమైంది. ప్లీజ్ బాయ్. అన్నయ్య, ఏంటి? పనిలో బాగా మునిగిపోకు. నీలో మాకు విక్రాంత్ కనిపించాలి. నువ్వు నాకు ఒక అన్నయ్యవి, కానీ నీలో సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ విక్రాంతే కనిపిస్తున్నాడు. ఆర్తి, నేను విక్రాంత్ దగ్గర ఆగిపోతే జీవితం అనే రేస్లో నేను చాలా వెనకబడిపోతాను. నీకు తెలుసు కదా ఇదంతా నేను ఎవరి కోసం చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను. అదీ కాక పెద్దలు అన్నట్టుగా ఒకటి కావాలనుకుంటే మరొకటి వదులుకోవాలి అని, అవునా? ఒకవేళ నువ్వు వదిలేసుకున్నవి, నువ్వు వద్దనుకున్నవి విలువైనవైతే ఎప్పుడైనా వాటి గురించి ఆలోచించావా? నాకెన్నో ఫ్యాక్టరీస్ ఉన్నాయి, ఆఫీసులున్నాయి, ఎంప్లాయీస్ ఉన్నారు. అందరూ నా మీద ఆధారపడి ఉన్నారు. ఒకవేళ నేను ఆగిపోతే వాళ్ళ జీవితాలు కూడా ఆగిపోతాయి. ఇది చాలా సంతోషకరమైన విషయమే. చిన్న చిన్న విషయాలకు కూడా నీ జీవితంలో అసలు స్థానమే లేదనుకుంటాను. కాస్త ఆలోచించు. నువ్వు ఈ సంతోషాలను ఎవరితో పంచుకుంటావు? నువ్వు అనుకున్నది సాధించిన తర్వాత నువ్వు ఎలా సాధించావో ఎవరితో చెప్పుకుంటావు? నువ్వు చెబుతున్న ఈ విషయాలన్నీ సాధారణమైన వ్యక్తులకి వర్తిస్తాయి. నా దృష్టి అంతా కేవలం నా ఫ్యూచర్ మీద ఉంది. అదీకాక ఒకసారి ఆల్రెడీ ఈ విషయంలో దెబ్బతిన్నాను. మరోసారి నేను ఈ తప్పు చేయదలుచుకోలేదు. నాకు తీరిగ్గా మాట్లాడే సమయం లేదు, ఆలస్యం అవుతుంది. వస్తాను, పదండి. మ్యామ్, త్వరగా రండి,
లోపల పెద్ద ప్రాబ్లంగా ఉంది. అరే అబద్ధాల కోర్లు వీళ్ళు, మోసగాళ్ళు. విడాకులు తీసుకోబోతున్నారు, మిస్టర్ అండ్ మిస్సెస్ అవార్డును వీళ్ళిద్దరూ తీసుకెళ్తారా? ఆ? మిస్టర్ రాజ్, ఈ అవార్డుని తిరిగి ఇవ్వాలని మీకు అనిపించడం లేదా? మీరు ఈ అవార్డు గెలుచుకోవడానికి అర్హత లేని వాళ్ళు. అరే మమ్మల్ని మోసం చేశారు. వీళ్ళకే అవార్డు ఇవ్వాలనుకుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి అవార్డు ఇవ్వండి. దీనికోసం ఇంత పెద్ద కాంపిటీషన్ కండక్ట్ చేయాల్సిన అవసరం లేదుగా. నాకైతే అనిపిస్తుంది వీళ్ళందరూ కలిసిపోయి ఉంటారని. మీరు సరిగ్గా చెప్పారు. ఇదంతా వాళ్ళు కలిసి ఆడుతున్న నాటకమే. అందుకే వాళ్ళు ఈ కాంపిటీషన్ కండక్ట్ చేసినట్టున్నారు. వీళ్ళకు ఈ ఊళ్ళో మంచి పేరు రావాలని. అంతేకాదు, ఈ కారణంగా వాళ్ళకు మంచి సంబంధాలు దొరకొచ్చు, మంచి అబ్బాయి ఎవరైనా దొరకొచ్చు. ఒక్క విషయం చెప్పు రాజ్, ఒకవేళ నీ మగతనంలో ఏమీ ప్రాబ్లం లేదు కదా? ఇంక చాలా ఆపండి. ముందు మిమ్మల్ని మీరు ఒకసారి చూసుకోండి, ఆ తర్వాత నా భర్త మీద వేలెత్తి చూపించండి. రాజుగారిని అన్ని మాట్లాడడానికి అసలు మీరెవరు? మేమేం చేస్తున్నామో అది మాకు సంబంధించిన విషయం. ఇక పునర్వివాహం అంటారా? దానికి కారణం నేనే. నా మూలంగానే మేము ఆ నిర్ణయానికి వచ్చాం. మీ జీవితంలో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి వచ్చిందా? వచ్చి ఉంటే ఒకసారి చెప్పండి, మీలో అంత ధైర్యం ఉందా? మీ భార్య కోసం ఒక మంచి భాగస్వామిని వెతికేదంతా? చెప్పండి, అంత ధైర్యం ఉందా మీలో? ఒక్క విషయం చెప్పండి మిసెస్ సరితారాజు గారు. ఒకవైపు మీరు మీ భర్తకు పునర్వివాహం చేయబోతున్నారు, రెండో వైపు ఆదర్శ భార్యాభర్తలుగా అవార్డు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. అసలు మీరిద్దరి మధ్య భార్యాభర్తల సంబంధమే లేనప్పుడు ఈ కాంపిటీషన్ ఏంటి? ఈ ట్రోఫీ ఏంటి? మీరు ఏ హక్కుతో ఈ ట్రోఫీని ఇంటికి తీసుకెళ్తున్నారు? ఈ కాంపిటీషన్ మాలాంటి కపుల్స్ కోసం, వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్న వాళ్ళ కోసం. నాకు ఈ ట్రోఫీ అక్కర్లేదు. దేని మూలంగానైతే నా భర్తకి అవమానం జరిగిందో. ఒక్క నిమిషం సరిత, నన్ను వీళ్లతో మాట్లాడినివ్వు. మీరందరూ కలిసి వాళ్ళని అవమానిస్తున్నారు ఎందుకు? అసలు మీరందరూ సిగ్గుపడాలి. వాళ్ళిద్దరూ ఈ కాంపిటీషన్లో పూర్తి నిబద్ధతతో పార్టిసిపేట్ చేశారు. పార్టిసిపేషన్ మాత్రమే కాదు, నిజాయితీగా ఈ కాంపిటీషన్లో వాళ్ళు గెలిచారు. ఏమంటున్నారు మీరు? మీకు భార్యల గురించి, భర్తల గురించి బాగా తెలుసా? చాలా మంచి కంపాటబిలిటీ, చాలా మంచి అండర్స్టాండింగ్ ఉంటే మీలోనే ఎవరో ఒకరు ఈ కాంపిటీషన్లో గెలిచుండొచ్చుగా. ఇప్పుడు మీరందరూ సెలవిచ్చారుగా, వీళ్ళిద్దరి రిలేషన్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఎంత సఖ్యత ఉందో. అయినా కూడా వీళ్ళిద్దరి మధ్య చాలా మంచి అండర్స్టాండింగ్ ఉంది. ఒకరి గురించి మరొకరికి ఎంత తెలుసుండకపోతే ఇంత అండర్స్టాండింగ్ ఉంటుంది చెప్పండి? ఎంత గౌరవించుకుంటున్నారో మనం కళ్ళారా చూసాం. మీరందరూ మీ మీ ఇళ్లకు వెళ్ళి అద్దం ముందు కూర్చొని ఈ ప్రశ్నను మీకు మీరే వేసుకొని ఒకసారి ఆలోచించి చూడండి. మీ బంధంలో ఏం తక్కువైందో, మీరు ఈ కాంపిటీషన్ ఎందుకు గెలవలేకపోయారో. అన్నిటికంటే ఒక ముఖ్యమైన విషయం, వాళ్ళు పునర్వివాహం చేసుకున్నా చేసుకోకపోయినా అది వాళ్ళ సొంత విషయం. చూడండి, దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఈ సిటీ మొత్తంలో ఎక్కడ వెతికినా వీళ్ళకంటే మంచి కప్పులు ఉండే ఛాన్సే లేదు. నాకు తెలిసి మీ అందరి ప్రశ్నలకి సమాధానం దొరికిందనుకుంటున్నాను. ఇంకా మీకు మీరే గొప్పని అనిపించుకున్నట్లయితే ప్లీజ్ వచ్చే సంవత్సరం ఈ కాంపిటీషన్లో పాల్గొని గెలవండి. గెలిచి అందరికీ చూపించండి. జరిగిందని మీరిద్దరూ మర్చిపోండి. రాజ్, సరిత చేయి పట్టుకో. ఒక విషయం గుర్తుంచుకో, మీరు మీ బంధాన్ని కొనసాగించొద్దు అని అనుకున్న తర్వాత కూడా సరిత మీ గౌరవాన్ని కాపాడింది.
అరే కర్రేలే ఇవ్వు ఇవ్వు వదిన ట్రోఫీని చూడు నువ్వు. వావ్, వావ్, ఎంత మంచి ట్రోఫీ కదా. అన్నయ్య ఈ అకేషన్ లో ఖచ్చితంగా పార్టీ చేసుకోవాల్సిందే. అవునన్నయ్య, పార్టీ ఇవ్వాల్సిందే. ఆ పార్టీలో మంచి భోజనం ఉండాల్సిందే. మరి నాకు ఇప్పటి నుంచే ఆకలిగా అనిపిస్తోంది. షీలా, నా కోసం ఏదైనా చేసి పెట్టవా? ఊరుకోవే, ఎప్పుడు చూడు తిండి వెనకాలే పడుంటావు. ఏంటి అందరూ పెద్దగా గోల్ చేస్తున్నారు? ఏంటా ఈకలు పక్కపక్కలు? ఏ వరల్డ్ కప్ గెలుచుకుని వచ్చారని? అరే నిద్రంతా పాడు చేస్తున్నారు. వెళ్ళండి అందరూ, ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోండి. పార్టీ గిర్టీ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. నా ఇంట్లో ఇలాంటివేం జరగడానికి వీల్లేదు. అదిగో ఇక మొదలైంది ఫటాఫట్ మోటార్, ఫటాఫటామంటూ. ఈర్షతో అమ్మలా మాట్లాడుతోంది గాని నాకేం తెలిసిందంటే నాన్నగారు వేరెవరి భార్యకు తాళిబొట్టు కట్టబోయారట. అరే ఆగండి, మీ భార్య అక్కడుంది, అక్కడికి వెళ్ళండి. సోహన్ గారు సరిగ్గా వేయండి. ఏం చేస్తున్నారండి? అయినా ఏది సరిగ్గా చేశారని మీ పెళ్ళాన్ని వదిలేసి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారా? చాలు చాలు బబ్లీ. అమ్మ మళ్ళీ విందంటే AK-47 ఫైరింగ్ మొదలైపోతుంది తెలుసా? దన్ 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 దన్. ముందు మన మీద, తర్వాత నాన్నగారి మీద. అవునవును, ఎక్కువగా నవ్వకండి. అమ్మా నాన్న కలిసి వచ్చారంటే మీ అందరి పని అవుతుంది. వెళ్ళి పడుకోండి, ఆలస్యం అవుతుంది. నిజంగానే అన్నయ్య వెళ్ళమంటారా? పదా. చూడండి, ముందుగా నేను అబ్బాయిని కలుస్తాను, ఆ తర్వాతే సరిత గారిని కలవటం. డైరెక్ట్ గా కల్పించి సరిత గారిని నేను అవమానించలేను కదా. పునర్వివాహం చేస్తున్నాను, ఇంట్లోంచి బయటికి వెళ్ళగొట్టట్లేదు. భగవంతుడా, ఏం ఆట ఆడుతున్నావయ్యా? నిన్న గెలిపించావు, ఈరోజు ఓడగొట్టావు. నిన్న దగ్గరయ్యాడు, ఈరోజు మళ్ళీ దూరం అవబోతున్నాడు. యా థ్యాంక్ యూ. మీరు ఎప్పుడొచ్చారు? టీ తీసుకొచ్చి మంచి పని చేశారు. నాకు టీ తాగాలనిపిస్తుందని మీకెలా తెలిసింది? ఛీ! ఓకే, నాకు ఏం కాలేదు. సరిత గారు నన్ను ముట్టుకోగానే అసలు నాకేమైంది? రాజ్గారు, మీరెవరితో ఫోన్లో మాట్లాడుతున్నారు? అదంతా వదిలేయండి, తర్వాత చెప్తాను. నేను మీకు ప్రామిస్ చేసిన విషయం పూర్తి చేయనివ్వండి. నేను చేసిన ప్రామిస్ గుర్తుందా? అదే నేను ఆ రోజు చేసిన బ్యూటిఫుల్ ప్రామిస్. అందుకే ఈరోజు మిమ్మల్ని బ్యూటిఫుల్ రెస్టారెంట్కి తీసుకెళ్తాను భోజనానికి. ఎందుకంటే నేను ఓడిపోయాను కదా. సరేనా? ఏమంటారు మీరు? అంటే మీరు నన్ను డేట్కి తీసుకెళ్తున్నారన్నమాట. అవుననుకోండి, కానీ దీన్ని డేటింగ్ అని పిలవడం సరైన మాట కాదేమో. మీరు మీ కాబోయే భర్తను కలిసినప్పుడు పూర్తి కాన్ఫిడెన్స్తో మీట్ అవ్వాలి. నాకు షాప్ దగ్గర కొంచెం పని ఉంది, వెళ్ళొస్తాను. రాజ్ గారు, మిగిలిన నా జీవితం మీరు నాకు తోడుగా ఉంటారు. నాకు ఇంకేం కావాలి? ఎవరి మీదైతే ప్రేమ ఉంటుందో వాళ్ళ గురించే ఎవరైనా పట్టించుకుంటారు. నాకు మీతో ఉన్న ప్రతి క్షణాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి అనిపిస్తుంది ఈరోజే. ఈ రోజు గెలుపు గురించి ఆలోచిస్తూ రేపటి గెలుపు గురించి పట్టించుకున్న వాళ్ళని ఈ విక్రాంత్ సూర్యవంశీ ఎప్పుడు పట్టించుకోడు. మంత్రి గారు, ఫోన్ పెట్టేయండి. ఎక్స్క్యూజ్ మీ. ఎవరు? ఓ గాడ్, సిస్టర్కి స్వాగతం చెప్పేది ఇంత కోపంగానా? సారీ ఆర్తి, నేను కొంచెం టెన్షన్లో ఉన్నాను. రా కూర్చో. అది నిన్న మనం మధ్యలో ఆపేసిన టాపిక్ని మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. టైం ఉందా?
మ్మ్. నాకు తెలుసు కదా నువ్వు ఏ విషయాన్ని అంత ఈజీగా వదిలిపెట్టవని. రా కూర్చో. నాకు చాలా సంతోషంగా ఉంది నా కోసం నువ్వు టైం కేటాయిస్తున్నావని. చెప్పు, ఎందుకు ఆలస్యం? అన్నయ్య, పని, ఫ్యాక్టరీ, జీవితం అంటే అర్థం కేవలం ఇదేనా చెప్పు? మనకంటూ ఒక ఫ్యామిలీ, మన వాళ్ళంటూ ఉండి వాళ్ళతో మనం షేర్ చేసుకోగలిగితే ఎలా ఉంటుంది? దాన్ని జీవితం అని అనరా? ఆర్తి, ఇవన్నీ కూడా అభిమాన్ గురించే కదా? నేను అభిమాని గురించే మాట్లాడడానికి వచ్చాను. నాకు అనిపించటమే కాదు, నేను నమ్మకంతో చెప్తున్నాను. తనకి అమ్మ అవసరం చాలా ఉంది. వద్దు, అభిమానికి ఎవరు అవసరం లేదు ఆర్తి. నేనే తన తండ్రిని, తన తల్లిని కూడా నేనే. తన జీవితంలో నిజంగా అమ్మ అవసరం ఉందని నేను మాత్రం అనుకోవట్లేదు. అలా అస్సలు జరగదు. జరిగిపోయిన దాన్ని మర్చిపో అన్నయ్య. కోపంతో ఎదుటి వాళ్ళను మాట్లాడనివ్వకుండా చేస్తే గెలిచేవన్న తృప్తి కలుగుతుంది. కానీ ప్రతి విషయానికి కోపగించుకోవటం మంచిది కాదు. అభిమానికి అమ్మ అవసరం చాలా ఉందన్నయ్య. యష్ గారిని తీసుకోండి. తను నా పిల్లల గురించి ఎంతలా పట్టించుకుంటాడంటే తను ఏదైనా సరే పిల్లల కోసం చేస్తాడు. ఆ పనులన్నీ నేను చేయలేను కదా. చేయలేను అన్నయ్య. ఒక పిల్లాడి జీవితంలో ఒక తల్లిదండ్రుల ఇంపార్టెన్స్, వాళ్ళ ఇద్దరి ఇంపార్టెన్స్ చాలా ఉంటుందన్నయ్య. ఒకసారి చేతికి గాయమైందని చెప్పి ఇక దేనికి చేయి చాపకుండా ఉండటం ఇది అసలు ఏమన్నా కరెక్టా? అన్నయ్య, అభిమాన్ జీవితంలో అమ్మలోటు గాని భర్తీ అయిపోయిందంటే తను చాలా సంతోషంగా ఉంటాడు. అప్పుడు చూస్తుండు, నీ జీవితంలో కూడా ఊహించినంత మార్పు చోటు చేసుకుంటుంది. లేదు, దీన్ని అభిమాన్ కూడా యాక్సెప్ట్ చేయడు. అన్నయ్య, నేను చెప్పేది ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. నీ జీవితంలోకి వచ్చినా సరే అభిమాన్ని నీ నుంచి దూరం అస్సలు చేయలేరు. ఎందుకంటే నువ్వు అభిమాన్ తండ్రివి కాబట్టి ఎప్పటికీ తను నీతోనే ఉంటాడు. తన ప్రయారిటీ కూడా నువ్వే ఉంటావు. మొదట్లో తను ఇమ్మలేకపోవచ్చు, కానీ మెల్లమెల్లగా అన్నీ సర్దుకుంటాయి. అది సరే, అభిమాన్ ఎక్కడున్నాడు? నన్ను కలవడానికి ఎందుకు రాలేదు? కరాటే క్లాస్కి వెళ్ళాడు. తనతో పాటు ఆయా ఉంది. ఇప్పటికైనా అర్థమైందా? అభిమానికి కావాల్సింది ఆయా కాదు, ఒక తల్లని. యష్ గారు మెసేజ్ చేశారు. ఫ్లైట్ టైం గురించి రిమైండర్ పంపించారు. అది అప్పుడప్పుడు నేను ఫ్లైట్ మిస్ చేస్తుంటాను. ఇప్పుడు నేను వెళ్తున్నాను అన్నయ్య. కానీ ప్లీజ్, నేను చెప్పిన విషయం కాస్త ఆలోచించు. ఇంకా అభిమాన్ని నేను మరీ అడిగానని చెప్పు. బాయ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అగర్వాల్ లెక్క చూసావా? తీసుకువెళ్ళి లోపల పెట్టు. హలో, నమస్తే సార్. మీ భార్యని ఈరోజు ఒక అతను కలవాలనుకుంటున్నాడు. ఈరోజు కుదరదండి. ఈరోజు నేను తనని బయటికి తీసుకువెళ్తున్నాను. అలా కాదు సార్, చాలా మంచి సంబంధం. ఇలాంటి సంబంధం మళ్ళీ దొరకపోవచ్చు. చాలా పెద్ద మంచి పేరున్న మనిషి అతను. చూడండి, నేను అర్థం చేసుకోగలను, కానీ ఈరోజు మాత్రం కుదరదు. ఒకవేళ తను ఒక్కరోజు కూడా ఆగలేకపోతే తనతో చెప్పండి, నష్టం తనకేనని. రేపు కానీ ఎల్లుండి కానీ ఏర్పాటు చేయండి ప్లీజ్. అలాగే సార్, నా పని నేను మీకు చెప్పడం వరకే, తర్వాత మీ ఇష్టం. ఐ హోప్ రాజ్ గారికి ఇది ఖచ్చితంగా నచ్చుతుంది. ఆటో, భగవంతుడా, చాలా లేట్ అవుతుంది. రాజ్గారు ఎప్పుడో వచ్చేసి ఉంటారు. ఏం చేయను? ఏ బాబు, అయ్యో బాబు, లే. ఏంటి, కళ్ళు కనిపించవా? గుడ్డివడివా నువ్వు? దారి కనిపించట్లేదా ఏంటి? బాబు, నీకేం కాలేదుగా? ఇలాగైనా రోడ్ క్రాస్ చేసేది? నీకేదైనా అయితే మీ మమ్మీ డాడీ పరిస్థితి ఏంటి?
అసలు మీ మమ్మీ ఎక్కడుందో చెప్పు